డియర్ యాస్పిరెంట్స్, మనకి టీజీపీఎస్సీ నుంచి అయితే గ్రూప్‌కి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో గ్రూప్ 3 సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కోసం ఒకసారి అయితే మీకు వివరించడం జరిగింది. సో, ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఈ గ్రూప్ 3 సంబంధించిన కట్ ఆఫ్ కోసం ఈ వీడియోలో మనం చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ దగ్గర నేను ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ ర్యాంకింగ్ లిస్ట్ వాళ్ళని కూడా నేను జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా క్రాస్ చెక్ చేయడం జరిగింది. సో ఆ లిస్ట్ ప్రకారంగా ఈ వీడియోలో ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అన్నది ఒక ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రం నేను ఈ వీడియోలో మీకు చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను. ఇది జస్ట్ నా ఎక్స్పెక్టేషనే, ఇది అఫీషియల్ కాదనమాట. ఓకే, మనకి గ్రూప్‌కి సంబంధించి మనం గమనించినట్లయితే మొత్తం టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి మనకి? టోటల్ పోస్టులు వచ్చేసరికి 1388 ఉన్నాయి. సరే, క్యారీ ఫార్వర్డ్ అయితే ఒక 12 యాడ్ మాత్రం ఎట్లా చూసుకున్నా ఒక 1400 పోస్టులు ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ 1388 పోస్టులకు గాను మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎంత ఇచ్చారు అంటే సుమారుగా మనం 2,49,557 మందికి అయితే ర్యాంకింగ్ ఇవ్వడం అయితే జరిగింది. సో కొంతమంది బబులింగ్లో మిస్టేక్స్ అవ్వచ్చు, ఓఎంఆర్ షీట్ కరెక్ట్గా బబుల్ చేయలేకపోయినా వారు ఆల్ టికెట్ నెంబర్ అయితే మనకి అఫీషియల్గా కమిషన్ ఇచ్చిన అఫీషియల్ లిస్ట్లో ఉండకపోవచ్చు. వారు అలాంటి వారు ఎవరన్నా ఉంటే బై మిస్టేక్ ఇమీడియట్గా మీరు టీజీపీఎస్సీ మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం. సో నేను ఏంటంటే ఈ 1388 పోస్టులకు గాను ఇందులో మనకి అలా చాలా స్పెషలైజ్డ్ పోస్టులు కూడా ఉంటాయి ఇందులో. ఈ 1388 పోస్టుల్లోనే మనకి స్పెషలైజ్డ్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. సో స్పెషలైజ్డ్ పోస్ట్ ఉంటాయి. స్పెషలైజ్డ్ అంటే కంప్యూటర్స్ అని, అదేవిధంగా నెక్స్ట్ కామర్స్ సంబంధించిన పోస్టులు అన్నీ కూడా ఈ స్పెషలైజ్డ్ పోస్టులు కూడా ఇంక్లూడ్ ఉంటాయి. ఈ స్పెషలైజ్డ్ పోస్టులో ఓన్లీ దాంట్లో స్పెషలైజేషన్ ఎవరైతే చేశారో వారికే అలొకేట్ చేయడం జరుగుతుంది. అదన్నీ నోటిఫికేషన్లో మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఆల్రెడీ ఉన్నాయి. అంటే స్టాటిస్టిక్స్ సంబంధించి, కంప్యూటర్ సంబంధించి, అకౌంట్స్ సంబంధించి అన్నీ కూడా స్పెషలిస్ట్ పోస్ట్ అయితే మనకి అకౌంట్స్కి సంబంధించి, అదే కంప్యూటర్కి సంబంధించి, అంటే స్టాటిస్టిక్స్ సంబంధించి ఇట్లాగైతే మనకి స్పెషలైజ్డ్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. స్పెషలైజ్డ్ డిగ్రీ అయితే సరిపోతుంది. సరే, వాళ్ళని పక్కన పెట్టేస్తే మన జనరల్గా మనం ఒకసారి ఓవర్ వ్యూలో మనం ఈ ర్యాంకింగ్ బేస్ చేసుకుని ఈ 2,49,550 ర్యాంకింగ్ బేస్ చేసుకుని కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అన్నది కూడా ఒకసారి నేను స్టూడెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మనకి ఆల్రెడీ టీజీపీఎస్సీ ఏం చేసింది అంటే టీజీపీఎస్సీ మనకి గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 కూడా రిజల్ట్ అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే మనం రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ గ్రూప్ 1 స్టూడెంట్స్, గ్రూప్ 2 స్టూడెంట్స్ గ్రూప్ 3లో ఉన్నారు. అంటే ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 స్టూడెంట్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఉన్నారు. సో దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, గ్రూప్ 1 ఆల్రెడీ ఇంచుమించు సుమారు 563 పోస్ట్ వరకు అది ఉంది. గ్రూప్ 2 ఇంచుమించు సుమారు 780 పైన ఇది గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి. సో ఈ గ్రూప్ 3లో కూడా ఆల్ టికెట్ మనం గమనించినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2 సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా గ్రూప్ 3లో ఉన్నారు. కాబట్టి ఈ గ్రూప్ 1 క్యాండిడేట్లు, గ్రూప్ 2 క్యాండిడేట్ ఖచ్చితంగా గ్రూప్ 3కి రారు. సో వాళ్ళు వెళ్ళిపోతారు. సో దీన్ని బట్టి ఏంటంటే కట్ ఆఫ్ ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రూప్ 3లో మనకి టాప్ హైయెస్ట్ మార్క్ వచ్చేసరికి ఎంత ఉంది? మనకి టాప్ చూసుకుంటే మనం టాప్ హైయెస్ట్ మార్క్ వచ్చేసరికి మనకి 339.293, అంటే సరే 340 వరకు అయితే టాప్ మార్క్స్ ఉన్నాయి. ఇది టాప్ అన్నమాట. సో ఈ ర్యాంకింగ్లో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2లో సెలెక్ట్ అయి ఉన్నారు, అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఉన్నారు. సో ఈ టాప్ ర్యాంకర్ నేను 1000 వరకు, అంటే 1000 ర్యాంక్ వరకు అయితే నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ గ్రూప్ 2లో మొత్తం మనకు ఒక 1000 ర్యాంక్ వరకు అయితే నేను చూడడం జరిగింది. ఈ 1000 ర్యాంక్లో సుమారుగా ఇంచుమించు 70% అందరూ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 స్టూడెంట్సే. ఇందులో 70% అందరూ కూడా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 క్యాండిడేట్స్.
రిమైనింగ్ 30% ఉన్నారనమాట. సో అది బై మిస్టేక్ గ్రూప్ 1 కూడా గ్రూప్ 2కి వచ్చే క్యాండిడేట్సే 30% కూడా రిమైనింగ్ వచ్చేసరికి 30% అయితే రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు. వీరు కూడా బై మిస్టేక్ వాళ్ళు మిస్ అయ్యి ఉండదు, కానీ వీళ్ళు కూడా ఈ 30% క్యాండిడేట్స్ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 క్యాండిడేట్సే. సో ఈ 70% క్యాండిడేట్ అంటే 70% అంటే 700 మెంబర్స్ అందరూ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2కి వెళ్ళిపోయే క్యాండిడేట్స్. ఇంకా ఇది 1000 వరకునే నేను క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇంకా ర్యాంకింగ్ మనం చూసుకున్నట్లయితే డెఫినెట్‌గా గ్రూప్ 1 గ్రూప్ 2 క్యాండిడేట్లు ఉంటారు. సో దీని ఆధారంగా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఈ ర్యాంకింగ్ అన్నది గ్రూప్ 3 ర్యాంకింగ్ అన్నది ఖచ్చితంగా పడిపోయే అవకాశం ఉందన్నమాట. సో గ్రూప్ 3 ర్యాంకింగ్ అన్నది ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది, డిక్రీజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఎంత ర్యాంకింగ్ ఉండొచ్చు అనేది ఒకసారి మీకు చూపించడం జరుగుతుంది. ఇది ఇక్కడ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో గ్రూప్ 3కి ఎంత వరకు ఉండొచ్చు కట్ ఆఫ్ అన్నది ఒకసారి మీకు కేటగిరీ వైజ్ మీకు ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది అందరికీ తెలిసిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మీకు మనం కేటగిరీ వైజ్ ఒకసారి మనం చూద్దాం. అంటే ఇందులో ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 క్యాండిడేట్స్ అందరూ కూడా గ్రూప్ 3లో ఉన్నారు. సో షూర్గా తప్పనిసరిగా వాళ్ళు గ్రూప్ 1కి వెళ్తారు, గ్రూప్ 2కి వెళ్తారు తప్ప గ్రూప్ 3కి రారనమాట. చాలా మంది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేశారు, సార్ నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, అవకాశం ఉందా లేదా అని. సో నేను అందరూ ఈ ర్యాంకింగ్ అంతా ఒకసారి నేను ఈ ఆల్ టికెట్లను అబ్జర్వ్ చేసిన విషయం బట్టి అయితే మాత్రం గ్రూప్ 3 కట్ ఆఫ్ పడిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర విధానంలో మార్కుల విషయం ర్యాంకింగ్ ఇచ్చారు కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా అవకాశం ఉంది, ఎందుకంటే 1380 పోస్టులు అయితే ఉన్నాయి మనకి. ఇప్పుడు మన కేటగిరీస్ వైజ్ చూస్తే మాత్రం మనకి ఫస్ట్ మనం ఓపెన్ కేటగిరీ చూసామనుకోండి, అంటే జనరల్ కేటగిరీ. జనరల్ కేటగిరీ కానీ మనం చూసినట్లయితే మనకి 330 అంటే మన టాప్ మార్క్స్ ఎన్ని అనుకున్నాం మనం? టాప్ మార్క్ వచ్చేసరికి ఎంత అనుకున్నాం మనం? 340 అనమాట. అంటే 339.239 అనుకున్నా. టాప్ మార్క్స్ వచ్చేసరికి 340 ఉంది. ర్యాంక్ 1 అనమాట. సో దీన్ని బట్టి మనం ఆలోచించుకుంటే కట్ ఆఫ్లు మనం జోన్ వైజ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, ర్యాంకింగ్ కూడా జోన్ వైజ్. అదేవిధంగా మనం ఒకసారి స్టేట్ వైడ్ ఇందులో పోస్టులు కూడా గ్రూప్ 3లో కొన్ని స్టేట్ జోనల్ పోస్టులు కూడా ఉంటాయి. సో అవన్నీ మనం అబ్జర్వ్ చేసిన బట్టి జనరల్ ర్యాంకింగ్ ఎంత పడిపోయే అవకాశం ఉందన్నమాట. సో జనరల్ ర్యాంకింగ్ మనం చూసినట్లయితే జనరల్ ర్యాంకింగ్ 270 అని మనం చెప్పాం కదా. ఇప్పుడు 240 నుంచి అంటే 240 ప్లస్ వచ్చినా సరే మేబీ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. అంటే 240 నుంచి 250 మార్క్స్ మధ్యలో వచ్చినా సరే జనరల్ వరకు కూడా ఛాన్సెస్ ఉందన్నమాట. ఎందుకంటే జోనల్ వైజ్ కట్ ఆఫ్ అన్నది ఖచ్చితంగా డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. గ్రూప్ 1 గ్రూప్ 2లో చాలా మంది జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు. అదే రిజర్వేషన్లో బీసీబీ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో కాబట్టి జనరల్ ర్యాంకింగ్ కూడా ఇందులో మనం గమనించుకున్నట్లయితే జనరల్ ర్యాంక్ 240 250 పడిపోయే అవకాశం ఉంది. అదే నెక్స్ట్కి వచ్చేసరికి బీసీబీ ఉన్నారండి నెక్స్ట్ లిస్ట్లో మనం బీసీబీ చూద్దాం. ఈ బీసీబీ లిస్ట్ చూసినట్లయితే వీరు కూడా మనం వీళ్ళు కాంపిటీషన్ ఇంచుమించు సుమారు జనరల్ దగ్గరలోనే ఉన్నారు. వీరు కూడా ఇంచుమించు 235 ప్లస్ 230 రావాలి. సేమ్ బీసీడీ కూడా సేమ్ కట్ ఆఫ్ దగ్గరలోనే ఉన్నారు. బీసీడీ కూడా వీళ్ళు కూడా ఇంచుమించు సుమారు అదే ర్యాంకింగ్లో ఉండొచ్చు, 235 230 ఉండొచ్చు. సో ఇది ఈ రెండు కూడా మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్టులోనే దగ్గరగా ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసినట్లయితే బీసీ అంటే ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ నెక్స్ట్ క్యాడర్ కాబట్టి ఈడబ్ల్యూఎస్ క్యాడర్ ఖచ్చితంగా ఈక్వల్ టు ఇంచుమించు సుమారుగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇయర్గానే ఎస్సీ రిజర్వేషన్ ఇయర్గా కనిపిస్తుంది. ఎస్టీకి 5% తగ్గినా కానీ ఈడబ్ల్యూఎస్ అయితే నియర్గా చాలా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. అంటే వీరికి మనం చెప్పినట్లుగా ఒక 220 ప్లస్ వచ్చిన ఈడబ్ల్యూఎస్ వరకు కూడా అవకాశం ఉండేలా కనిపిస్తుంది. ఓకే, అందరూ కూడా ఓప్స్ పెట్టుకోవడం బెస్ట్, డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2లో చాలామంది స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు ఖచ్చితంగా. అందువల్ల
అవకాశం అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ మనకి ఈడబ్ల్యూఎస్ తర్వాత బీసీఏ. బీసీఏ చూసినట్లయితే బీసీఏ కూడా రిజర్వేషన్ బాగానే ఉంది, కాంపిటీషన్ కూడా పర్వాలేదు. ఇంచుమించు వీళ్ళు కూడా 220 ఈడబ్ల్యూఎస్ క్యాడర్ దగ్గరలోనే ఉన్నారు. వీళ్ళు కూడా పర్వాలేదు, దగ్గరలోనే వీళ్ళు కూడా, అంటే కొంచెం కాంపిటీషన్ ఉన్నా కానీ కొంచెం క్యాస్ట్ ఎక్కువ కాబట్టి వీళ్ళు 220, 210, 210 మధ్యలోనే ఉండొచ్చు. 220 వస్తే వీళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే. బీసీసీ వచ్చేసరికి మాత్రం మనం గమనించుకోవాల్సిన విషయం, బీసీసీకి చాలా కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుందండి. 200+ వచ్చినా వీళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు బీసీసీ అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి బీసీఈ. సో ఈ బీసీఈ కూడా ఇంచుమించు బీసీసీకి బీసీఈకి ఒక 5 to 10 మార్క్స్ డిఫరెన్స్ అంతే. అంటే 210 మార్క్స్ వచ్చినా సరే వీళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇది బీసీ వరకు. సో నెక్స్ట్ మనం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ మనం చూసినట్లయితే ఎస్సీ క్యాండిడేట్స్కి సేమ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మధ్యలో ఉన్నట్టుగానే 220 దగ్గరగా ఉండొచ్చు ఎస్సీ క్యాండిడేట్. ఎందుకంటే కాంపిటీషన్ ఎస్సీ క్యాండిడేట్లో కూడా ఎక్కువగానే ఉంది. ఎస్టీ క్యాండిడేట్లో కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నది. వీళ్ళు కూడా 210 దగ్గరకు రావచ్చు. 210, ఎందుకంటే ఈ కాంపిటీషన్ కూడా ఎస్టీ క్యాండిడేట్లోనే కనిపిస్తుంది మనం ఇచ్చిన ఆల్ టికెట్ బేసిస్ ఆలోచిస్తే. సో ఈ విధంగా అయితే మాత్రం వెర్టికల్ రిజర్వేషన్లు అయితే ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు హారిజంటల్ రిజర్వేషన్లో గమనించుకున్నట్లయితే, హారిజంటల్ రిజర్వేషన్స్లో మనం ఉమెన్స్కి మాత్రం చెప్పినట్లయితే ఉమెన్ కూడా మనం చెప్పిన ఈ మార్క్స్ని బేస్ చేసుకుంటే వారికి వీటి కన్నా తక్కువ వస్తే, అంటే ఈ మార్క్స్ కన్నా తక్కువ వస్తే, వాళ్ళు 200 బిలో ఉన్నా సరే వారికి పోస్ట్ వచ్చేలా కనిపిస్తుంది అన్నమాట, జోనల్ వైజ్ ర్యాంక్ వచ్చేలాగా. అదే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే వీరు కూడా ఇంచుమించు సుమారు 200+లో ఉన్న వీళ్ళకి ప్లస్ 200+లో ఉంటే ఇంకా వీళ్ళకి డెఫినెట్గా వస్తుంది అనమాట, క్యాటర్స్ ఉంటాయి. అంటే 190 నుంచి 200 ఉన్నా సరే వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. అదే ఎక్స్ సర్వీస్ మెన్. సో ఎక్స్ సర్వీస్ మెన్ కూడా వీరు కూడా ఈ కాంపిటీషన్ వీళ్ళు పెద్ద పర్వాలేదు, వీరు కూడా 190+ అయితే వీరికి కూడా పర్లేదు, 180 నుంచి 180+. సో ఈ విధంగా మనం చెప్పిన ఈ ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ ప్రకారంగా ఈ ర్యాంక్లో వచ్చినాడు, అంటే మన జనరల్ ర్యాంకింగ్లో మెన్షన్ చేసినట్టుగా మీకు మార్క్స్ కానీ ఇట్లా వచ్చాయంటే మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అని నా యొక్క ఇది ప్రిడక్షన్ అన్నమాట, నా ఎజంప్షన్ అంతే, ఇది అఫీషియల్ అయితే కాదు. ఎందుకంటే నేను అనాలిసిస్ చేశాను, టాప్ ర్యాంకర్స్ అందరిని అనాలిసిస్ చేసిన తర్వాతే మీకు ఈ వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. అంటే చాలామంది స్టూడెంట్స్ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడంతో నేను ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసేయగలను. సో కాబట్టి ఈ గ్రూప్ 3 సంబంధించి ఈ రేంజ్లో మార్కులు వచ్చుంటే ర్యాంక్ ఏదైనా కానీ, ఎందుకంటే డివిజనల్ వైజ్ ర్యాంక్ వచ్చినప్పుడు మన ర్యాంక్ 20,000 ఉన్నా సరే మనకు రాష్ట్ర విధానం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ముందే ఉంటాం. సో ఆ విధానాన్ని ఆలోచించుకుని మీరు ఖచ్చితంగా ఈ మార్క్స్ కానీ వచ్చుంటే మాత్రం ఎందుకైనా మంచిది డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకుంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఉమెన్స్ అయితే మీరు ఏమయ్యగలదు 200 బిలో ఉందంటే మాత్రం మీరు హోప్స్ పెట్టుకోవాల్సిన ఉందని నా ఒపీనియన్. సో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ తప్ప అఫీషియల్ ఒపీనియన్ కాదు, అందరూ కూడా గుర్తించాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మిగతా వాళ్ళకి స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఓన్లీ ఎడ్యుకేషన్ రిలేటెడే కాబట్టి నా వంతు హెల్ప్ కోసం మీ అందరికీ కూడా ఒక ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. డిసప్పాయింట్ అవ్వద్దు, ఏది శాశ్వతం కాదు. కాబట్టి మీకు మంచి ఇది కాకపోతే వేరేది మంచి జాబ్ వస్తుంది, ఇది రాలేదని డిసప్పాయింట్ అసలు పడద్దు. గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు గ్రూప్ 1 కొట్టిన వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 2 రానోళ్ళు గ్రూప్ 2 కొట్టిన వాళ్ళు ఉన్నారు. సో గ్రూప్ 3 కొట్టిన వాళ్ళు గ్రూప్ 1లో ఉన్నారు. కాబట్టి మా టైం ఎట్లాగైనా ఉండొచ్చు, డిసప్పాయింట్ అవ్వద్దు. సో బెటర్గా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కానీ పోస్ట్ చేయండి. మీకు ఏమైనా ఎడ్యుకేషన్ సంబంధించిన మీకు సబ్జెక్ట్ లేని డౌట్స్ ఉంటే నాకు మెయిల్కి పెట్టినా సరే మీకు నేను ఫ్రీ టైంలో మీకు దీనికి ఆన్సర్ ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నిస్తాను అన్నమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.